ఈసారి జగన్ మెజారిటీ తగ్గేనా పెరిగేనా? ప్రభుత్వం మారుతుందా? ప్రతిపక్షం స్కోర్ ఎంత? రఘురామకు అసెంబ్లీ యోగం ఉన్నట్టా లేనట్టా? కడపలో షర్మిల ఖాతాలో ఎన్ని ఓట్లు పడతాయి? ఏపీలో ఎటు చూసినా కాయ్ రాజా కాయ్ అంటూ జనం చర్చించుకుంటున్నారు. పందాల రాయిళ్ల బెట్టింగ్ల ఫీవర్తో ఏపీ ఊగిపోతోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం 80.66. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% కలుపుకుంటే టోటల్ గా 81.86%. 2014 కంటే 2019లో 4% ఎక్కువ. 2019 కంటే 24లో సుమారు 2% ఎక్కువ. తాంబూలాలు ఇచ్చేశాం, ఇక తన్నుకు చావడం మీ వంతు అంటూ పొలిటికల్ పార్టీలను అప్రమత్తం చేసింది ఎలక్షన్ కమిషన్. పెరిగిన ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. వేవంతా మా వైపే ఉంది అని విపక్షం వాదిస్తోంటే అధికార పక్షం మాత్రం పోటెత్తిందంతా ప్రభుత్వ సానుకూలత ఓటే అంటూ నొక్కి వక్కాణిస్తోంది. అటు ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగితే ఇటు బెట్టింగులు కూడా పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయి. That ink is a semi-permanent dye called the indelible ink. We are the sole manufacturer of this indelible ink. Don't try to repair something which is working. And if you have facial recognition, you can go vote in any booth anywhere based on where you are, and then it will be recorded that you can't vote anywhere else again. Can we retire indelible ink and use biometrics? Theoretically, my answer would be yes. This and more. Streaming on News 9+. సరిగ్గా ఇక్కడే ఇట్స్ మై టైమ్ అంటూ అలర్ట్ అయ్యారు పందెం రాయుళ్లు. ఇప్పటికే కాయా పండా అంటూ టెన్షన్లు తట్టుకోలేక బెట్టింగ్ సబ్జెక్ట్ లో తమ టాలెంట్లకు పదును పెట్టుకుని కోటాను కోట్లు పందెంలో పెట్టేశారు. ఇప్పుడు ఈ పోలింగ్ పర్సెంటేజీలతో టాప్ గేర్లోకి చేరుకుంది ఏపీలో బెట్టింగ్ సీజన్. తూగో జిల్లా, పాగో జిల్లా, ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లోనూ ఇదే గోల. ఒకవైపు ఐపీఎల్ పీక్స్ లో నడుస్తున్నా దాన్ని పక్కకు పెట్టి ఏపీఎల్ బెట్టింగులకే టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు సొంతంగా సర్వేలు చేయించుకుని మరీ పందాలు కాస్తున్నారు. పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తో ఎగ్జైట్ అవుతూ వేల కోట్ల పందాల్లో కుమ్మరిస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు, ఏ పార్టీకి సెట్ బ్యాక్ అవుతున్నట్టు ఆఫ్లైన్ లో సోకాల్డ్ సెఫాలజిస్టులు ఇచ్చే సర్వే రిపోర్టులను కూడా ఉటంకిస్తూ కాయ్ రాజా కాయ్ అంటూ బరి తెగిస్తున్నారు పందెం రాయుళ్లు. ఏటా సంక్రాంతి పండక్కి కోడి పందాలకు అడ్డాగా పేరున్న భీమవరమే ఇప్పుడు రాజకీయ పందాలకు కేరాఫ్ గా మారింది. ఇక ఆంధ్రాలో హాట్ సీట్లుగా పేరున్న ఆ పర్టిక్యులర్ నియోజకవర్గాల మీదైతే కోట్లలో జరుగుతోంది బెట్టింగ్. నగరిలో మంత్రి రోజా, గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, గన్నవరంలో వల్లభనేని వంశీ, గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గుంటూరు వెస్ట్ సీట్లో పోటీలో ఉన్న మంత్రి విడుదల రజని, వీళ్లు ప్రస్తుతానికున్న పవర్ఫుల్ పొలిటికల్ పందెం కోళ్లు. ఒక్క ఉండి నియోజకవర్గం మీదే 500 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతున్నట్లు అంచనా ఉంది. సహజంగానే కోడి పందాల మీద మోజుండే రఘురామకృష్ణంరాజు ఈసారి తన గెలుపు మీద తానే పందెం కాసినట్టు చెప్తున్నారు. కడప జిల్లాలో షర్మిల ఫ్యాక్టర్ మీద, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిష్మా మీద, అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ ఇచ్చిన నంద్యాల మీద, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరి మీద, బెజవాడలో కేసినేని బ్రదర్స్ ఫేట్ మీద కోట్లలో బెట్టింగ్ నడుస్తోందట.